అనే కాదు, ఇప్పుడు ఈ బుడమేరు వరద ఉధృతి ఈ రెండు చూసినప్పుడు బెజవాడకు సంబంధించి ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? భవిష్యత్తులోనన్నా ఇదివరకు మంచి మంచి సీనియర్ ఆఫీసర్లు ఉండేవాళ్ళు, పర్ఫెక్ట్ ఉండేవాళ్ళు, ప్లానింగ్ ఉండేవాళ్ళు, వాళ్ళకి సొసైటీ కమిటెడ్ గా ఉండేవాళ్ళు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇరిగేషన్ ఎంతో తిరిగాం మేము వాళ్ళతో. ఈవెన్ పొలిటీషియన్లు కూడా అప్పుడు రాజకీయం కోసం చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏదైనా సరే ఆహారం మనం చెప్పగానే ఒక మొక్క స్పందించేవాళ్ళు. సార్ ఆ ఏరియాలో భోజనం లేవండి, ఆ ఏరియాలో పాలు లేవండి అంటే అక్కడ పంపించడం, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయడం కానీ, ఆహారం ఎక్కడి నుంచి తెప్పించాలన్నది కానీ, వండిచ్చే ఏర్పాటు చేయడం కానీ చాలా పెద్ద ఎత్తున జరిగేది అది. అలాంటిది ఇప్పుడు వీళ్ళు అదేది స్విగ్గీలు జొమాటోలు వచ్చాక ఇంట్లో వండుకోవడం మానేసినట్టే క్రైసిస్ వచ్చినప్పుడు మేనేజ్ చేయడం మానేశారు. అందరూ సినిమా చూస్తున్నారు, ఎవడన్నా తెచ్చేస్తుంటే తినమంటున్నారు. లేదా వీళ్ళు ఎక్కడో ఎవడో ఇప్పుడు ఇది కూడా ఏంటి, నేను హరే కృష్ణ సొసైటీని ఎవరో తయారు చేసి అయ్యి నీ దగ్గర ఏమైపోయింది యంత్రాంగం? ఎంత పెద్ద ఇష్యూ మనకి, ఎన్ని సంవత్సరాల అనుభవం మనకి, 70-80 ఏళ్ల అనుభవం ఉంది మనకి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచే చూస్తూనే ఉన్నాం వరదలు. అంటే ఈ స్థాయి చూడలేదేమో, ఎందుకు లేవు ఈ స్థాయిలో? కృష్ణాదికి ఇప్పుడు ఈ స్థాయిలో రాలేదంటే ఇదే ఫస్ట్ టైం అంటున్నారు 100 ఏళ్ళ తర్వాత. కరెక్టే, అంతకు ముందు మునిగే దాంతో పోల్చుకుంటే ఇప్పుడు అందులో 10వ వంతు కూడా లేదు. అంటే ఈ స్థాయి నీరు 11.5 లక్షల క్యూసెక్కుల నీరు రావడం వాళ్ళని ఇప్పుడు పెద్దగా ఇంపాక్ట్. ఇప్పుడు వరదల ముంపు సమస్య వాళ్ళని కాదు చూసుకోవాల్సింది నువ్వు. నేననేది ఎక్కడేం జరగని, ఫస్ట్ ఆ ప్రాబ్లమ్స్ కారణంగా పాత పాలకులందరూ కలిసి చేసిందే కదా రిటైనింగ్ వాల్స్. ముందు ఒకటి రిటైనింగ్ వాల్ కానీ కట్టగా, రిటైనింగ్ వాల్ కూడా అంటే ఇప్పుడు ఈ టైంలో వాళ్ళ క్రెడిట్లు వేసుకోవాలని చూడడం. అంటే అసలు చంద్రబాబు గారు ఉన్నప్పుడే మొదలు పెట్టాం మేము